అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహెంగాస్. విధి ఆడిన వింత నాటకంలో 3 నిరుపేద కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. కష్టపడి పని చేసుకుని ఇంటికి వస్తారనుకున్న ఆ యువకులు విగత జీవులై తిరిగి వచ్చారు. అతి వేగంగా దూసుకొచ్చిన మృత్యువు కంటైనర్ లారీ రూపంలో వారిని బలి తీసుకుంది. షాబాద్ మండలంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్గూడ చౌరస్తాలో పెను విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ గ్రామానికి చెందిన 3 యువకులు బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన 19 ఏళ్ల దాసరి అజయ్ పరిస్థితి ఎవరికైనా కన్నీళ్లాగో చూస్తే, అజయ్ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును తండ్రి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశాడు. రోజువారీ కూలి పనికి వెళుతూ తండ్రికి ఆసరాగా ఉంటున్న అజయ్ ఇప్పుడు అనంతలోకాలకు వెళ్ళిపోవడంతో ఆ తండ్రి ఒంటరివాడయ్యాడు. తన ముసలి వయసులో చేతికి అంది వచ్చినటువంటి కొడుకు ఇలా శవమై ఉండటం చూసి నిజంగా ఆ తండ్రి గుండె పగిలేలా విలపిస్తూ ఉన్నాడు. ఇంకొక మృతుడు 20 ఏళ్ల ఉదయ్ కిరణ్ సైతం నిరుపేద కుటుంబానికి చెందినవాడే. తను కూడా రోజువారీ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జీవితంలో ఎన్నో ఆశలు ఉన్న యువకులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో హైదరాబాద్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజం ఒక చికెన్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దురదృష్టవశాత్తు అజంకు అమ్మా నాన్న ఎవరు లేరు. తనను చూసుకోవడానికి కూడా ఎవరూ లేని స్థితిలో కాలు విరిగి తీవ్ర గాయాలతో హాస్పిటల్ బెడ్ మీద పోరాడుతున్న అతన్ని చూసి స్థానికులు చెల్లించిపోతున్నారు. ప్రస్తుతం అతడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ యువకుల మరణం ఆ గ్రామం పూర్తిగా కూడా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాదం మీద ఈ ఘటనకు సంబంధించి కేసు కూడా నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ డ్రైవర్ చాలామంది మధ్యకాలంలో మనం చూస్తున్నాం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు, అతి వేగంతో పోతా ఉన్నారు. మరోవైపు నిద్రమత్తు ప్రాణాలు తీస్తుంది. కొన్ని చోట్ల ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు గతంలో చాలా సందర్భాల్లో ఆ సేమ్ స్పాట్లో ప్రమాదాలు జరిగితే అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విషయంలో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. సో మొత్తానికి ఈ ప్రమాదం జరగడంతో 3 కుటుంబాలు తీరని శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. చేతికి అందించిన కొడుకులు ఈ విధంగా అకస్మాత్తుగా దూరం కావడంతో ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు ఆ కుటుంబ సభ్యులు. దేవుడు ఎందుకు ఇలా చేశాడంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్ గ్రామం మొత్తం కూడా విషాద చేయాలనుకున్నాయి. వాళ్ళతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా వాళ్ళని ఓదార్చడం వాళ్ళ వల్ల కావట్లేదు. చాలా బాధాకరమైన విషయం. హైదరాబాద్ గ్రామం మొత్తం కూడా ఆ 3 కుటుంబాలు రోధించడాన్ని చూసి చలించిపోతున్నారు.